అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు అసెంబ్లీకి తమ పార్టీ నేతలతో చేరుకున్నారు. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్, సిపిఐ చెరొక స్థానానికి నామినేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంను ఆ పార్టీలు ఎంపిక చేశాయి. సాయంత్రం వరకు 5 నామినేషన్ల కంటే ఎక్కువ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ 5 నామినేషన్లు మాత్రమే ఉంటే అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు అసెంబ్లీకి తమ పార్టీ నేతలతో చేరుకున్నారు. కాంగ్రెస్ 3, బీఆర్ఎస్, సిపిఐ చెరొక స్థానానికి నామినేషన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంను ఆ పార్టీలు ఎంపిక చేశాయి. సాయంత్రం వరకు 5 నామినేషన్ల కంటే ఎక్కువ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 5 నామినేషన్లు మాత్రమే ఉంటే అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ప్రస్తుతం మనం అసెంబ్లీ ప్రాంగణం దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి సిపిఐ నెల్లికంటి సత్యంతో పాటు ఎదురుగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గాని, అదేవిధంగా కితావత్ శంకర్ నాయక్ గాని, విజయశాంతి, ఈ నలుగురు కూడా వాళ్ళని బలపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా అసెంబ్లీ ప్రాంగణం దగ్గరికి వచ్చారు. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ కూడా మద్దతుగా ఇప్పటికే కేటీఆర్ గాని, హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో పాటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సిపిఐ బలపరిచిన అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ముఖ్యమంత్రితో సహా లోపలికి వెళ్లనున్నారు. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ముందు టైం ఇచ్చిన నేపథ్యంలో దాసోజు శ్రవణ్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వాళ్ళు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అది 11 to 3గా ఉంది. ఈ 3 తర్వాత ఈ 5 గనక అభ్యర్థులే కనుక ఉంటే అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. 6వ క్యాండిడేట్ కనుక వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో 5 సీట్లు ఖాళీలు అయిన నేపథ్యంలో 5 పోటీలో అర్థమవుతోంది. ప్రస్తుతం మనం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కనీసం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. తుంగతుర్తి నుంచి మందుల శ్యాములకు టికెట్ పోయింది. దాని నేపథ్యంలో అద్దంకి దయాకర్ డిసప్పాయింట్ అయ్యాడు. దాని తర్వాత ఎంపీగా అవకాశం ఇచ్చారు, అవకాశం ట్రై చేశాడు, అప్పుడు కూడా మిస్ అయిపోయింది. దాని తర్వాత ఆయనకు ఇప్పుడు అనుకోని సందర్భంలో ఎమ్మెల్సీగా ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఆయన 12-13 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చాలా ఫైట్ చేస్తూ వచ్చారు. మనకు ఇప్పుడే వస్తున్నాడు, మనం చూస్తున్నాం విజువల్స్ లో. అద్దంకి దయాకర్ నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టు నేపథ్యంలో ఆయనతో పాటు అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయశాంతి కోట మనం చూడొచ్చు. ఆమె స్టార్ హీరోయిన్ గా, అదేవిధంగా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఒక పేరుంది. ఎలక్షన్స్ టైంలో ఆమె విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంతకంటే ముందు కాంగ్రెస్ లో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంది. విజయశాంతి బీజేపీలో కూడా కొంతకాలం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆమెని అధిష్టానం కోటాలో ఆమెను ఎంపిక చేసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ మన దగ్గర ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అద్దంకి దయాకర్ మొదటిసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది. ఒక సగటు కార్యకర్తకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి అందరికి కూడా. రైట్, ఒక సగటు కార్యకర్తగా తనకు అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందనేటువంటి విషయాన్ని మొదటిసారిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా విజయశాంతి విషయం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఆమె అధిష్టానం కోటాలో ఎంపికైంది. అది అద్దంకి దయాకర్ దాదాపు 12-13 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అతనాడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు. తెలంగాణ జేఏసీలో ఇన్వాల్వ్ అయ్యారు. అంత కాంగ్రెస్ పార్టీలో
ఎలాంటి పదవులు వచ్చినా రాకపోయినా చాలా అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనం అద్దంకి దయాకర్ కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారు వెయిట్ చేస్తుండ్రు, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్, ఏదైనప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శంకర్ నాయక్ గురించి కూడా చెప్పుకోవాలి. శంకర్ నాయక్ పార్టీ కోసం దాదాపు 25 ఏళ్ల పాటు వెయిట్ చేశారు. నల్లగొండ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్సీ కాగలిగాడంటే ఆయన పార్టీలో చాలా అంకిత భావంతో పనిచేశారు. జానారెడ్డి రిఫరెన్స్ తోనే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ వచ్చిందనే ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీలో చాలా కాలంగా నల్లగొండలో గతంలో ఎమ్మెల్యేగా టికెట్ ఆశించారు, రాలేదు. దాంతో ఎమ్మెల్సీ కూడా చాలాసార్లు అడిగారు, రాని పరిస్థితి నేపథ్యంలో ఈసారి దాదాపు 30 ఏళ్లు రాజకీయం చేశారు నల్లగొండ రాజకీయాల్లో. ఆయనకి అవకాశం దక్కిందని మనం చూడాల్సిన అవసరం ఉంది. నెల్లికంటి సత్యం గురించి కూడా ప్రత్యేకించి చెప్పాలి. ఆయన సిపిఐలో చాలా స్టార్టింగ్ నుంచి కూడా ఆయన పార్టీలో కొనసాగారు. ఆయనకు మొదటి నుంచి కూడా పార్టీలో మంచి సాఫ్ట్ నేచర్ ఉంది. బట్ ఆయనకు కూడా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి ఉన్నారు, సంపాదించారు. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా సత్యం తోడైన నేపథ్యంలో 2 చట్టసభల్లో, పెద్దల సభలో కానీ అసెంబ్లీలో కానీ ఆ సిపిఐ తన వాణిని వినిపించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రకంగా ఉంది. అదేవిధంగా దాసు శ్రవణ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. ఆయన దాదాపు 16-17 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆయన పీఆర్పీలో ఉన్నప్పుడు, దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఆయన ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాలు ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో పాటు అడుగులు అడిగేసి నడిచాడు. దాని తర్వాత టికెట్ ఆశించి రాకపోయిన నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారు. కాంగ్రెస్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డితో కానీ అదేవిధంగా అల్లున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చాలా సయోధ్యగా పనిచేశారు. కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో ప్రయత్నించినటువంటి దాసో శ్రవణ్ చాలా ఏళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. అక్కడ కూడా ఎమ్మెల్యేగా టికెట్ ఆశించారు, రాలేదు. ఎమ్మెల్సీగా కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కూడా రాలేని పరిస్థితిలో ఇక్కడ మళ్ళీ సొంత గూటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇంతకంటే ముందు కూడా 1 year బ్యాక్ తమిళసై గవర్నర్గా ఉన్న సమయంలో కూడా గవర్నర్ కోటాలో కూడా ఆయన పేరుని ఎంపిక చేయడం జరిగింది. కానీ ఆనాడు వివిధ కారణాల వల్ల, టెక్నికల్ సమస్యల వల్ల ఆయన పేరు రాకపోవడంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కారు, సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. కానీ చివరికి రాని నేపథ్యంలో మరొకసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా దాసో శ్రవణ్ని ఎంపిక చేశారు. ఆయన ఎక్కడ పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే ఎత్తుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో అవకాశాన్ని దక్కించుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత, 13-14 ఏళ్ల తర్వాత ఆయన దాదాపు 17 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాడు. పీఆర్పీలో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈరోజు ఎట్టకేలకు చట్టసభలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.